రథం మూవీ చాలా 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 బ్లాక్ బస్టర్. సో ఈ మూవీని వంగవీటి మోహన్ రంగ గారి మీద తీయడానికి అసలు కారణాలు ఏంటి, అండ్ మళ్ళీ చైతన్య రథం 2 తీయడం అవసరం అంటారా? నేనైతే అవసరమే అంటాను. అంతే. దానికి కారణం ఏంటంటే కేవలం సినిమా అని ఒకటని కాదు. ఇప్పుడు నేను తీసిన సినిమాలన్నీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. వెదర్ ఇట్ ఈస్ హిట్ ఆర్ ఫ్లాప్, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. మన చైతన్య రథం సినిమాకి మనం దాని సెంట్రల్ థీమ్కి ఒకసారి వెళితే దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే రంగా గారి క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్ రంగా గారిని ఆయన శత్రువులందరూ ఆయన రౌడీ అంటారు. ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, ఆయన శ్రేయభిలాషులు అందరూ కూడా ఆయన్ని హీరో అంటారు. నేను వెళ్ళి ఆయన సినిమా ఒప్పుకున్న మాట వస్తాను, ముందు ఒప్పుకున్నాను, బట్ అడ్వాన్స్ తీసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఆయన యాటిట్యూడ్ కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ నాకు నచ్చకపోతే ఎనీ మూమెంట్ ఐ కెన్ విత్డ్రా మై సెల్ఫ్ ఆ సినిమా నుంచి. అడిగిన తర్వాత రంగా గారు కూడా నేను 1 month తిరిగాను, అబ్జర్వ్ చేయండి, జస్ట్ అబ్జర్వ్. అంటే ఎందుకు ఈయన హీరో అవుతున్నాడు, ఈయన పెద్ద పర్సనాలిటీ కాదు, పెద్ద బాడీ గిడీ లేదు, ఈయన్ని రౌడీ అంటున్నారు, ఎంత చేస్తే ఇప్పుడు మనిషి ఆయన, ఈయన రౌడీ అంటారు ఏంటి, అసలు ఎందుకు ఈయన జనంలో ఇంత పాపులర్ అయ్యాడు ఆయన అని దాన్ని కూడా తిరిగితే అసలు వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడు వాళ్ళ దగ్గరకు వస్తున్నట్టుగా అనిపించేది అన్నమాట వాళ్ళందరికీ. మామూలు చిన్న చిన్న కష్టాలు కూడా ఆయనతోటి ఎవరో సొంత మనిషితో చెప్పుకున్నట్టుగా, ఓ అన్నయ్యతో చెప్పుకున్నట్టుగా, ఓ తమ్ముడితో చెప్పుకున్నట్టుగా పెద్దవాళ్ళు, ఓ తండ్రితో చెప్పుకున్నట్టుగా చిన్నవాళ్ళు, ఓ స్నేహితులతో చెప్పుకున్నట్టుగా వాళ్ళు సేమ్ వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన చాలా ఓపిక అందరికీ సొల్యూషన్ చెప్పేవాడు. ప్రతిరోజు నేను ఆయన్ని చూసిన అనుభవాలన్నీ నేను ఒక పేపర్ మీద రాసుకునేవాడిని రోజు. అలాగే రకరకాలు ఆయనకి ఒక క్యాస్ట్ బ్రాండ్ వేశారు, కానీ అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఆయన్ని దగ్గరికి వచ్చేవారు, ఆయనతో పనులు చేయించుకునేవారు, ఆయన్ని సలహాలు అడిగేవారు. చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. సో నన్ను మరి దారుణం అది, ఈయన మీద అన్యాయం జరుగుతుందని నేను ఫీల్ అయ్యి చాలా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి వస్తే బాగుంటుంది. స్వతహాగా ఏ మనిషి రౌడీ అని బ్రాండ్ వేసుకోవడం కోసం ముచ్చటపడ్డు. ఎవడన్నా మంచివాడు, చాలా గొప్పవాడు, అటువంటి ఏదైనా పేర్లు వేసుకుంటే పర్లేదు, కానీ రౌడీ అండి, పెద్ద రౌడీ అండి అని చెప్పేసి ఆయన గురించి చెప్తూ ఉండేవారు. ఒకసారి రంగా గారిని అడిగితే, ఒకవేళ రౌడీ అన్నా కూడా నాకేం అభ్యంతరం లేదండి, ఎందుకంటే సపోజ్ ఎవరైనా మీ చెల్లెలు ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, ఎవడో చేయబట్టుకు లాగాడు అనుకోండి, నేను అక్కడ ఉంటే అదే స్పాట్లో కానీ నేను ఉన్నాను అనుకోండి, లేదు లాగి లెప్పగా పడతాను అండి. ఒకవేళ వాడిని కొట్టడం కనుక మీ దృష్టిలో రౌడీజం అయితే నేను రౌడీనే. నాకు తర్వాత ఒక దౌర్జన్యం దోపిడీలు ఎక్కడో కొట్టుపోయి పడిపోయి 10 మంది దోసుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, చూస్తూ ఊరుకోలేదు, నా వల్ల కాదు. ఒక కర్ర తీసుకెళ్ళి 10 మందిని కొడతా. ఇప్పుడు నేను 10 మందిని కొట్టడం తప్పని నా పేరు రౌడీ అంటే నేను తప్పు కూడా చేశానని ఒప్పుకుంటున్నాను నేను, ఎందుకు 10 మందికి ఉపయోగపడుతుంది అది అని ఇలా చెప్తూ ఉంటాడు ఆయన. అంటే ఆ మనిషిలో తెలియని ఒక ఎమోషన్ ఉండేది. తర్వాత ఆయన స్నేహితులు, ఆయన ఫాలోవర్స్ వాళ్ళు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అంబటి సుబ్బారావు గారు, జక్కంపూడి రామ్మోహన్, వీళ్ళందరూ లాస్ట్ స్టేజ్లో ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అందరూ వీళ్ళందరూ ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అంబటి సుబ్బారావు వీళ్ళు అయితే ఈ కథ మేకింగ్లో చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళందరూ వాళ్ళు బాగా అసలు నాకు తెలియని విషయాలు, ఎన్నో విషయాలు వాళ్ళు నాకు చెప్పారు. ఆ సినిమాలో మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేషం వేశారు. అవును, చాలా మంచి క్యారెక్టర్ అది. యాక్చువల్లీ అందులో వ్యాస్ క్యారెక్టర్ ఆయన ఆచార్య వేయింది అనుకున్నాం మేము ఒక దశలో. ఏమైందంటే సినిమా ఇండస్ట్రీకి ముందు క్యాస్టింగ్ ఫిక్స్ చేశాం, మొత్తం ఎవరెవరు ఏ వేషం వేయాలి అనేది అందరూ అన్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు చేసే దాడి, అల్లరి, ఈ గోలలో కొంతమంది వితురాయిపోయారు. జగ్గయ్య గారు అడ్వాన్స్ వెనక్కి పంపించారు, రంగనాథ్ మళ్ళీ అడ్వాన్స్ వెనక్కి పంపించాడు. ఇలాగా కొంతమంది యాక్టర్స్ డ్రాప్ అయిపోయారు భయపడిపోయి. బట్ ఆ ప్లేస్లో వీళ్ళందరూ రిప్లేస్ చేశారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వేషం, ఇలాగా రకరకాల. గిరిబాబు గారు ధైర్యంగా ముందుకొచ్చి నేను వేస్తాను వేషం అని చెప్పేసి ఆయన వచ్చాడు. ఇలాగ ఆ సినిమా 2 రకాలుగా కాంట్రవర్సీ. ఒకటి ఏంటంటే అవతల నుంచి వాళ్ళు వచ్చే బెదిరింపులు, 2 ఏంటంటే ఎంత తీసినా తరగనంత కథ ఉంది ఆయనది.
అన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇది ఒక కథలో అన్ని మనం చెప్పలేము. ఆయన ఎమ్మెల్యే అయ్యేంత వరకు ఒక సినిమాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి మేము అందరూ నిర్ణయానికి వచ్చాము. అదే చైతన్య రథం. అసలు కథ ప్రారంభమైంది అక్కడే ఎమ్మెల్యే అది అలా వదిలిపెట్టేసాం మనం. అది వదిలిపెట్టాక లేదు, ఏమైనా సరే సినిమా తీయాల్సిందే అని అనుకునే ఐకాన్. అప్పుడు దురదృష్టవశాత్తు రంగా గారు పోయిన కొద్ది రోజులకే కొంతమంది వచ్చి ఇమ్మీడియట్గా సినిమా చేయమని అడిగారు నన్ను. మంచి ఆఫర్స్ ఇచ్చారు. నా లైఫ్ మొత్తం సెటిల్ అయ్యేంత ఆఫర్స్ కూడా ఇచ్చారు. ఇంకో పార్టీ వచ్చి నేను నా వల్ల కాదండి, ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం. కేవలం సినిమా డైరెక్టర్ ఈయనే కాదు, ఆయనకి నేనంటే ఆయన చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను చేయలేనండి ఇప్పుడు ఇంకా నాకైంది, నా మనసు నుంచి ఇంకా అతను పోలేదు ఆయన. అలాగే నేను చేసుకోలేదు. పై దాన్ని వ్యాపారానికి నా డబ్బులు సంపాదించడానికి నేను వాడుకోలేను, నా వల్ల కాదండి. బట్ ఇప్పుడు మళ్ళీ సినిమా తీస్తే జనం మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ పొడుచుకుంటారు, మళ్ళీ ఆ సినిమా చేస్తే అలా జరుగుతుంది.